ఇంతటితో విడిస్తే అసురీయ సంపత్తి విడిచినట్లే అయిపోతుంది అని భావించి మళ్ళా సంగ్రహంగా ఒక శ్లోకం చెప్పి వదిలేద్దామని భగవంతుడు ప్రారంభిస్తున్నాడు. వినండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. ఏమిటి ఆ త్రివిధం? కామము, క్రోధము మరియు లోభము. ఈ మూడు విధాలుగా ఉండేదే ఇదే నరక ద్వారాలు. వీటిలో ఇవన్నీ అంతర్గతాలు. 12 శ్లోకాలు ఇంతవరకు వర్ణించేంత అంతర్గతాలు ఈ మూడే. ఆత్మనాశనానికి ఇవే కారణం. ద్వారం నాశనమాత్మన, ఆత్మనాశనానికి ఇదే ద్వారాలు. అందువలన తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్, అందువలన ఈ మూడిటిని వదలవలెను అని శ్లోకార్థం. త్రివిధం త్రిప్రకారం నరకస్య ప్రాప్తౌ ఇదం ద్వారం నాశనం ఆత్మనో యత్ ద్వారం ప్రవిశన్ ఏవ నశ్యతి ఆత్మా కస్మైచిత్ పురుషార్థాయ యోగ్యో న భవతి ఇతి ఏతత్ అత ఉచ్యతే ద్వారం నాశనం ఆత్మనః ఇతి. త్రివిధం అంటే 3 రకాలుగా ఉండేది. త్రిప్రకారం 3 ప్రకారాలుగా ఉండేది. త్రివిధం అంటే భాష్యకారులు త్రిప్రకారం అని అన్నాడు. నరకస్య అని దానికి అర్థం చెప్తున్నాడు. నరక ప్రాప్తి. నరకస్య అంటే ప్రాప్తో ఇదం ద్వారం నాశనః ఆత్మనః. నరకం, నరక ప్రాప్తి ద్వారం అంటే ఆత్మనాశనం చేసే ద్వారాలు అవి. ఆత్మని నాశనం చేసే ద్వారాలు. ఆత్మ నాశనం చేయడం అవుతుందా? ఇక్కడ ఆత్మ అంటే బుద్ధిని నాశనం చేసే ద్వారాలు, అంతే కదా. బుద్ధిని ద్వారం చేసే ఆ ద్వారాలు. సన్మార్గంలో ఉంటే ఆ బుద్ధికి ఆవల ఉన్న ఆత్మ తెలుసుకుంటుంది. సన్మార్గం లేకపోతే పశువుగా అయిపోతుంది. అది యద్ ద్వారం ప్రవిశన్ ఏవ చెప్పాను కదా. చెప్పానా? యత్ ద్వారం ప్రవిశన్ ఏవ నశ్యతి ఆత్మ. ఈ ద్వారం దగ్గరికి, ఈ త్రివిధం ద్వారాలు, ఈ నరక ద్వారాలు దగ్గరికి వెళ్ళిన వెంటనే యత్ ద్వారం ప్రవిశన్నేవ అంటే ఈ ద్వారానికి ప్రవేశించిన వెంటనే నశ్యతి ఆత్మ. ఆత్మ నాశనం అయిపోతుంది. 3 ద్వారాలు ప్రవేశించిన వెంటనే నాశనం అయిపోతుంది. అదేందా? ఆత్మ కస్మైచిత్ పురుషార్థాయ. ఎంత బాగుందిరా. రావణాసుడు తపస్సు చేశాడు శివుని చూడాలని. బట్లు పంపించలేదు బయట వాళ్ళు. ఆ ద్వారానికి నో ఎంట్రన్స్ అన్నారు. బయట పేగులో తీసి విడవాయించాడు. మొత్తం శివలోకం అంతా దద్దరిల్లింది. శివుడు ఏంటి అని అనుకున్నాడు. ద్వారపాలకులు పంపించలేదు, ఇది విషయం తెలిసింది. పంపించువాడిని అన్నాడు. వాడికి ఆ ద్వారానికి ఎంట్రన్స్ లేదు. వెళ్ళి ఏం కోరాడు? కామం, క్రోధం, లోభం ఈ 3 ఒకటి ఎంచుకున్నాడు. పార్వతి నాకు కావాలన్నాడు. అంతేనన్నాడు. అర్హత రాలేదు వాడికి. వెళ్ళాక కూడా అదే కామవాంఛ వాడికి, అంతే కదా. ఈ రకంగా ఏ పురుషార్థానికి ఇలాగా ఈ ద్వారాల దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆత్మ నాశనం అయిపోతుంది. ఏ పురుషార్థానికి యోగ్యుడు కాడు. కస్మైచిత్ పురుషార్థ యోగ్యో నా భవతి ఇది. ఏ పురుషార్థానికి యోగ్యుడు కాడని అభిప్రాయం. ఏతద్ అత ఉచ్యతే ద్వారం నాశనం ఆత్మనహితి. అందువలన ఇది ఆత్మనాశనం చేసే ద్వారమని చెప్పబడింది. నరకం అంటే ఇక్కడ నరకము అనే దానికి డెఫినేషన్ రాసుకున్నా. నరకం అంటే నరత్వం,
నరత్వంలో ఉత్కృష్ట జన్మగల నరులకి నరకం కదా, నర్ అకం నరకం, నర్ అకం నరకం కదా. నర్ అంటే నరత్వంలో ఉత్కృష్టమైన జన్మగల, నరలోకంలో ఉత్కృష్టమైన జన్మగల నరులకి నిరతిశయమైన అకం. అకం అంటే దుఃఖం దేని యందు కలుగుతుందో అది నరకం. అతిశయమైన దుఃఖం కాదు, నిరతిశయమైన దుఃఖం. నరలోకంలో నిరతిశయమైన దుఃఖం దేనివల్ల కలుగుతుందో అది నరకం. నర్ అకం నరకం. నర్ అంటే నరలోకంలో నిరతిశయమైన, అకం దుఃఖం ఏదైతే కలుగుతుందో అది నరకం. అర్థమైందా? అది నరకం. ఏమిటి నరలోకంలో దుఃఖమైన జన్మ ఏదైతే దుఃఖం ఏది కలుగుతుందో అది నరకం అంటే శునకం, శోకరం, సర్పం. ఇంక సర్పం గురించి తెలీదు. అన్ని జన్మల కంటే అతి భయంకరమైన పాప జన్మ అనేది సర్పం. బయటికి వస్తే గద్దలు తినేస్తాయి, మనుషులు చూస్తే చంపేస్తారు, పుట్టలో పడి ఉండాలి. అవి తెలియక పాపం ఇంకా చేవలు వదలలేని పుట్ట చేవలు తయారు చేస్తుంది, పాము తయారు చేయదు. చేవలు వదిలేసిన తర్వాత అప్పుడు పాము దూరుతుంది. ఇంకా పుట్టలో చేవల ద్వారా వదిలిక తెలియక అది వెళ్ళింది అనుకోండి, చేవలు చంపేస్తాయి. చాలా కష్టమైన జీవితం అది. అలాంటి శునకం, శోకరం, సర్పం ఇలాంటి నీచయోని ఏవైతాయో అవే నరక శబ్దంగా చెప్పబడింది. అందా అట్టి నరకానికి శునకాది నికృష్టమైన యోని యొక్క ప్రాప్తికి 3 ద్వారాలు అని అర్థం. 3 ద్వారాలని ఇక్కడ అర్థం. కిం తత్, ఏమిటి ఆ 3 ద్వారాలు చెప్పండి బాబు. ఆ ద్వారాలు ఏంటో చెప్పండి. 3 ద్వారాలంటే కామ, క్రోధ, తథా లోభ. నాయనా కామం అంటే ఆశ, క్రోధం కోపం, అలాగే లోభం. ఈ 3. తస్మాత్ ఏతత్రయం త్యజేత్, అందువలన ఈ 3టిని వదలండి. అందుకే అసలు ఈ యొక్క భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు నేను చెప్పానంటే వదలమని. అంతేగాని వాడు నీచుడు దూరంగా ఉంచమని కాదు, తెలుసుకున్నవాడు వదలమని అని భగవంతుడు ప్రేమతో చెప్తున్నాడు. దీనికి చాలా అందమైన విషయం చెప్తా వినండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆఖరిలో ఇక్కడ కామము, క్రోధము, లోభము అని 3 విధాలతో కూడుకున్నది ఈ ద్వారం అని చెప్పాడు. చెప్పి దాన్ని వదలాలని చెప్పాడు. ఈ కామాదులు నీచయోని ప్రాప్తికి ద్వారమయ్యి ఉన్నాయి. అయితే ఈ కామాదులు ఈ నీచమైన ప్రాప్తికి ద్వారమైతే అవని నాకేంటి భయం, దానివల్ల నాకేంటి నష్టం, నాకేమిటి హాని అని ఎవరైనా అనుకోవచ్చు. వదలకపోతే వచ్చే హాని ఏమిటి అని అనుకోవచ్చు. అంటే యత్ ఏతత్ ద్వారం నాశనం ఆత్మనః, ఆత్మనాశనం చేసే ద్వారాలై ఉన్నాయి కాబట్టి అంత గొప్ప హాని జరుగుతుంది. ఆత్మనాశనం అంటే ఏమిటి తెలియాలి కదా. ఆత్మనాశనం ఏంటి అంటే అనేక జన్మల యొక్క సుకృత అతిశయం చేత మనుష్యత్వం వస్తుంది. ఆత్మనాశనం అంటే అనేక జన్మల యొక్క సుకృతం యొక్క దీని చేత, పుణ్యం చేత మనుష్యత్వం వస్తుంది, మనుష్య జన్మ వస్తుంది. మనుష్య జన్మలో పుట్టడం చాలా కష్టం. ఎన్నోసార్లు చెప్పా, ఒక ప్రాణి పోయిందంటే మళ్ళా పుట్టి మానవుడిగా పుట్టడం చాలా కష్టం. మంచి ఆపర్చునిటీ వదిలేసేవరా అంటే ఇంకా ఆపర్చునిటీ నీకు చాలా కష్టంరా బాబు అని, అంతకంటా చాలా కష్టమైంది మనుష్యత్వం అనేది వదిలిపెడుతుంది. అలాంటి మనుష్యత్వం, అందులో పురుషత్వం అంటే స్త్రీయత్వం తప్పని కాదు. వీడికి ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగలడు. స్త్రీ స్వేచ్ఛగా తిరగలేదు. గాంధీ గారు స్వేచ్ఛ కావాలని అన్నారు, కానీ ప్రజలు అత్యాచారాలు చేస్తున్నారు. అందులో స్వేచ్ఛ పురుషుడికి అంటే హిమాలయాలకు వెళ్ళిపోవచ్చు, అక్కడే హిమాలయాలకు వెళ్ళిపోయి ఒక కుటియా తీసుకోవచ్చు, కూర్చోవచ్చు, ఇంత భిక్ష అడుక్కోవచ్చు, వేదాంతం అది విని పురుషత్వం ఇచ్చేయచ్చు కదా. అతనికి ఏ రకమైన ప్రమాదం లేదు. అలాగే దాంట్లో బ్రాహ్మణత్వం
ఎన్ని జాతులు కొట్టించుకున్నా ఎన్ని చేసినా జాతి జాతే. ఆ బ్రాహ్మణత్వం నేను అన్ని కర్మలకి అధికారి ఉన్నవాడు. 64 వృత్తులకి అధికారి బ్రాహ్మడు. కత్తి విద్య, బాణ విద్య అని నేర్పడి ద్రోణాచార్యులేనా? అన్ని విద్యలు, శస్త్ర విద్యల దగ్గర నుంచి అన్ని విద్యలు, ఆఖరికి దొంగ విద్య కూడా 64 విద్యలు అది కూడా ఉంది. అన్ని విద్యలకి అధికారం బ్రాహ్మణత్వం. వేదాలకే అధికారం, విద్యలది అండి వేదాలు, వేదాలకే అధికారం, ఉపనిషత్తులకు అధికారం, స్వరాలకి అధికారం, అనుదాత్త ఉదాత్త స్వరాలకి అధికారం బ్రాహ్మణత్వం. అలాగే వేదాధ్యయనానికి అధికారం. ఇవి మోక్షం పొందే అధికారికి కామాదిత్రయం ఉంటే పురుషార్థ నాశనం అవ్వదు. అదే ఆత్మనాశనం. అదే ఆత్మనాశనం. ధర్మాధర్మాలు, కర్తవ్యాకర్తవ్యాలు, అర్థ అనర్థాలు, బంధ మోక్షాలు, అవి కదా ప్రజల్లో నడుస్తున్న వ్యవహారాలు. ఎందుకంటే ఏమున్నాయి? ధర్మాధర్మాలు. ధర్మం అనేది కాన్సెప్ట్ లేకపోతే పుష్కరాల్లో స్నానాలు, కుంభమేళాల్లో స్నానాలు, పాప ఎంతమంది చచ్చిపోయినా భయపడకుండా మన్నాడు లక్షలాది మంది వెళ్ళారంటే ధర్మం మీద ఎంత నీతి ఉంది జనాలకి. మహనీయులు ప్రజలు ఎంతమంది చచ్చిపోయినా భయపడలేదు, ఎంత మీడియా చూపించినా భయపడలే. ధర్మం మీద కాన్సెప్ట్. ధర్మాధర్మాలు, కర్తవ్యము అకర్తవ్యము, ఏది చేయాలి ఏది చేయకూడదు. ఇంకా ఉంది కదా ప్రజల భావాలు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అడగడం. పంతులు గారు ఏం చేయాలండి, ఇంటికి వెళ్ళాక పూజ ఎలా చేయాలండి అని పాప అడుగుతారు, చేస్తారు. అర్థ అనర్థాలు, అలాగే బంధ మోక్షాలు, వీటి యందు వివేక జ్ఞానం కోల్పోతాడు అని అర్థం. పశువు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అసురి సంపత్తి ఉన్నవాడు ఉంటాడు కదా. ఆకలేస్తే తిన్నట్టు, కోరికొస్తే ఆ కార్యక్రమం కామం తీర్చుకున్నట్టు, నిద్రస్తే పడుకోకపోయినట్టు, ఇంతే కదా పశువుకి. అంతే కదా డబ్బున్న వాడికి, అసురి సంపత్తి ఉన్నవాడికి అంతకంటే ఏముంటుంది? అందుకంటే వాడికి వేరే ఆలోచనలు ఉండవు. ఎలా కొట్టేద్దామా సింహం ఎలా కొట్టేద్దామా, లేడిని తినేద్దామా అని ఆలోచనతో ఉండి అదే వేటలో ఉంటుంది. 100 లేడ్లు వెళ్ళిపోతున్నా ఒక్క లేడి మీద పడుతుంది దానికి. అదే సింహంలో గొప్పతనం. సింహం రాజు ఎందుకు ఏంటంటే మృగరాజు వేలాది లేడ్లు పరిగెడుతూ పెడుతుంటే ఒక లేడిని చూస్తుంది. ఆకలేసినప్పుడు, ఆకలి అయిపోతే తిందు, ఆకలేసినప్పుడు తింటుంది. ఆ ఒక్కలాడి గురించి పెరిగెడుతూ ఉంటుంది, ఆ లేడి తీసుకుంటుంది, తినేస్తుంది. అసురీ సంపత్తి ఉన్న వాళ్ళు కూడా ఒక్క ధనం మీదే వారికి నిఘా. ఎలా కొడదామా, ఎలా దోచేద్దామా, ఎలా చేద్దాం, ఆ డబ్బు ఉంటే ఇవన్నీను. ఈ రకంగా వివేక జ్ఞానం నశించిపోతుంది. కామం కలవారికి, క్రోధం పొందిన వాళ్ళకి, లోభగ్రస్తులు, ఇలాంటి ధర్మాధర్మ వివేకం కలగదు కదా, వాళ్ళకి ఉండదు కదా. అది లేనప్పుడు పురుషుడు తప్పకుండా నశించిపోతాడు. ఇదే ఆత్మనాశన. అందువల్ల చెప్పింది నాశనమాత్మన అని. ఇది ఆత్మనాశనము చేసే ద్వారమై ఉన్నాయ్యా, కామం క్రోధం లోభం అని ఈ ద్వారం అయి ఉన్నాయని చెప్పాడు. తస్మాత్ కామాది త్రయం ఏతత్ త్యజేత్ త్యాగస్తుతి ఇయం. అందువలన నాయనా ఈ కామాదిత్రయాన్ని విడిచిపెట్టు అని మన భగవంతుడు మన లోపట ఉన్నాడు, అంతటా అతనే వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు డైరెక్ట్గా అర్జునుని నిమిత్తం చేసుకుని కామత్రయాన్ని వదులు. ఇక్కడ త్యాగస్తుతి ఇయం, ఇక్కడ త్యాగస్థుతిని చివరిలో ఈ రకంగా భగవంతుడు చేశాడు. కామము, క్రోధము, లోభము ఈ 3 నరకానికి ముఖ్య ద్వారాలు అని చెప్పాడు. ఇవి ఉన్నాయంటే ఎలాంటి పురుషార్థము రాదని చూపించాడు. వీటి చేతనే పురుషుడు చెడిపోతాడు అని చెప్పాడు. పురుషుడు చెడిపోతాడని చెప్పాడు. అందువల్ల ఈ మూడిటిని వదలాలి అని భగవంతుడు ఉపదేశించాడు. కామము, క్రోధము, లోభము మొదట జీవులకి తెలియకుండానే కొంచెంగా అతన్ని ఆవరిస్తూ ఉంటాయి. ఒక కోరిక పుడితే మనిషి ఆగడు, అది దాన్ని అలాగలగా పెరిగిపోతూ ఉంటుంది. వాటి మీద మీకు చెప్పక్కర్లేదు, నేను అంత ఎక్కువ చెప్పకూడదు. కామమైన అంతే, క్రోధమైన అంతే, లోభమైన అంతే. ఇప్పుడు నాకు
కామం వచ్చింది, ఇప్పుడు నాకు క్రోధం వచ్చింది, నాకు ఇప్పుడు లోభం వచ్చింది అని గుర్తించగలమా? అవి గుర్తించడమే కష్టం. అనుభవించడం తెలుసు, అనుభవించడం తెలుసు కానీ మనం గుర్తించలేము. ఎందువల్ల? కామం వచ్చినప్పుడు కామరూపులం అయిపోతాం కదా, లోభం వచ్చినప్పుడు లోభి అయిపోతాం, అలాగే క్రోధం వచ్చినప్పుడు కోపి అయిపోతాం. ఆ స్వరూపాన్ని పొందుతాం కానీ ఇది నాలో వచ్చింది, దీన్ని చీపురు పెట్టి తొడవాలి అని అనుకుంటామా? అనుకోం. అందువల్ల ఈ రకంగా ఎవరైతే కామక్రోధ లోభాలు కనబడుతున్నాయి అని ఎవరైనా మీలోని బాగులేదండి, మీలో కొంచెం రజోగుణం కానీ తమో గుణం కానీ ఎక్కువైంది, కామక్రోధ లోభాలు కనిపిస్తున్నాయి అని ఎవరైనా సూచిస్తే అది మనకు సరిపోదు, అంటే కోపం వస్తుంది. ఎంతమంది లేదండి, చిన్న దాన్ని పెట్టి పెద్ద అది పెద్ద ఇన్సిడెంట్ లాగా చూపిస్తున్నారు, మరీ వేలు పెట్టి అంటారు, అంతే కదా. చూసుకోండి, మీరు నాకు వేలు పెట్టి చూపించాను, 3 వేలు మీ వెనక లోపల ఉన్నాయి, ఇలా తిరిగి ఉన్నాయి, ఇదో పెద్ద ఉంది కదా, ఇలాగా ఈ రకంగా సరిపోదు. మన నడత సరైందని చూపించడానికి వాళ్ళు అలా చెప్పిన వాళ్ళు దానికి ఇంకా ఒక అరగంట స్టోరీ వేస్తారు, తర్కం. ఒక అరగంట ఎందుకు నేను అలా కోపపడ్డానంటే, నేను ఎందుకు ఆ రకంగా ప్రవర్తించానంటే ఒక అరగంట స్టోరీ వేస్తారు, తర్కాన్ని ఉపయోగిస్తారు. అందువలన వీటిని ప్రారంభ దశలోనే వదిలేయాలని భగవంతుడు మనకి అనుగ్రహంతో అవతరించి ఈ విషయాన్ని చెప్పాడు కదా. దీనిని భగవంతుడు 3టిని వదలండి అని ఈ రకంగా ఈ భాష్యం ఈ యొక్క దీంట్లో చూపించాడు. అంధ తమస్సు ఏదైతే ఉందో అది ఆ అంధ తమస్సు, చీకటనే తమస్సు, అంధకారమైన తమస్సు, ఆ ద్వారమై ఉన్న ఆ 3టిని తొలగించుకున్నవాడు తనకు శ్రేయస్సు అనే సాధన దొరుకుతుంది. ఈ గుణాలకి కులంతో సంబంధం లేదు, ఈ గుణాలకి కులంతో సంబంధం లేదు. పుట్టుకతో ఏ కులమైనా గుణాలు మాత్రం అందరికీ ఇలాగే వేధిస్తుంటాయి. ఆ వేధించిన గుణాన్ని తప్పించుకుని శ్రేయస్సు పొందడం అనేది అందరికీ సమానమై ఉన్నది. అతడే పరాగతిని పొందుతాడు అని, సాగతిం పరాగతిం అని అన్నాడు కదా, పరాగతిని పొందుతాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళ మనస్థితిని అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి, వాడిలో వస్తున్న వీటిని చూసుకుంటూ ఉండాలి, భగవంతుని ప్రార్థిస్తూ దాన్ని మార్చుకుంటూ ఉండాలి. అలాంటి అనర్థాలకి కారణమైన కామాదులు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉంచి శ్రేయస్సు సాధన చెయ్యండి అని ఇక్కడ త్యాగస్థుతిని, వాటిని వదిలిపెట్టే స్థుతిని చేస్తున్నాడు, పొగడ్తని అని అర్థం. నెక్స్ట్ 22వ శ్లోకం. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచారత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం. అనుకున్నాం కదా పరాంగతి. కౌంతేయ పేరు మార్చాడు, కుంతీ నందన వంశాన్ని ఎత్తాడు, అమ్మ పేరు ఎత్తాడు, కుంతీ పుత్రుడు కుంతీ నందనుడు. అందువల్ల తల్లి పేరు ఎత్తాడు, మహాపతివ్రత, ఆ తల్లికి అలాంటి వాడు పుట్టినవాడు కౌంతేయ, కుంతీ నందన. ఈ 3 ద్వారాలు, తమో ద్వారాల చేత, 3 ద్వారాలు అంటే కామం క్రోధం లోభం అని 3 తమో ద్వారాలు. ఆ తమో ద్వారై స్త్రిభిర్నరః, ఆ తమో ద్వారాల చేత ముక్తుడైన మనిషి అంటే ఆ తమో ద్వారాల నుంచి విడుదల పొందినవాడు, వివేకం చేత విడుదల పొందిన మనిషి తనకు శ్రేయస్సు ఏదైతే ఉందో అది కలుగు చేసుకున్నవాడై, ఆ శ్రేయస్సు కలుగు చేసుకున్నవాడు వదిలాడుగా, శ్రేయస్సు కలుగు చేసుకున్నవాడై తన్మూలమైన దానికి మూలమైన ఆ శ్రేయస్సుని కలుగు చేసుకున్నవాడై ఆ శ్రేయస్సుని 3 ద్వారాలు వదిలాడు. వాడు అదృష్టవంతుడు అయిపోయాడు, వాడు శ్రేయస్సు పొందడానికి అవకాశం ఇచ్చింది. దానివలన తన్మూలాన్న తతో యాతి పరాంగతిం, దానివలన పరాంగతిం పరమగతిని పొందుతాడు. ఇలా కామాదులు అధర్మ ప్రవృత్తికి హేతువులు అవడం చేత నరకద్వారాలని ముముక్షు వాటిని వదలాలని భగవంతుడు ప్రతిపాదించి పాపం
మనకు ఉపదేశించి ఆ పరమాత్మ వాటిని వదిలినవాడు శ్రేయస్సాధననిష్ఠుడై శ్రేయస్సు పొందాలని చెప్పాడు. అంతే కదా. సహనావతు సహనో భనక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.